మాది సంగీత కుటుంబం. మా నాన్నగారింట్లో మా నాన్నగారు అన్నదమ్ములకు కానీ, మా నాన్నగారి తండ్రికి కానీ, తల్లికి కానీ ఇంట్లో ఎవ్వరికి సంగీతం ఓనమాలు తెలియవు. మా నాన్నగారు ఒక్కరికే సంగీతం ఎలా అబ్బింది అంటే, ఆ రోజుల్లో అంటే 30, 40, 50 ప్రాంతంలో ఆదిభట్ల నారాయణదాస్ గారు హరికథలు చెప్పేవారు. ఆయన పుంభావ సరస్వతి. ఆయన మొత్తం అసలు ఆయన తెలియని భాషలు లేవు, తెలియని రాగాలు లేవు, తెలియని విద్య లేదు, తెలియని భాష లేదు. అంత పుంభావ సరస్వతి. ఏం లేదు, ఓ రోజు ఎవరో ఒక అరవ దేశం నుంచి ఒక ఆయన హరికథ చెప్పడానికి వస్తే విజయనగరం, ఆ హరికథ విని ఈయనే కాదు నేను కూడా చెప్పగలను అని చెప్పేసి ఆ రాత్రి అంబరీష్ చరిత్ర హరికథ రాసేసి తెల్లారేపటి సాయంత్రం హరికథ చెప్పేశాడు. అంత మేధావి. ఈ దాసుగారి హరికథలు మా నాన్నగారు చెవిని పడ్డాయి. దాసుగారు సంగీతం, ఆయన గొంతు, ఆయన కంఠస్వరంలో ఉండే మాధుర్యం ఇవన్నీ మా నాన్నగారికి బాగా మనసులో ప్రవేశించి తాను సంగీతం పాడాలనేటటువంటి అనురక్తిని, అభిరుచిని పెంచుకున్నారు. అంతే, అలా ప్రవేశించింది మా ఇంట్లో సంగీతం. మా నాన్నగారు నిజంగా చెప్పాలంటే మాది పేద కుటుంబమే, పెద్ద ఉన్నవాళ్ళం కాదు. ఆస్తులు లేవు, చరాస్తులు లేవు, చిరాస్తులు లేవు. మా నాన్నగారి దగ్గర విద్య ఏంటంటే ఆ సంగీతం అంతే, ఎక్కువ చదువుకోలేదు. మరి ఇంతమందిని ఎలా పెంచారో, ఎలా పోషించారో మేము ఎప్పుడు తెలుసుకునే ఆశ్చర్యంగానే ఉంటుంది. కారణం ఏంటంటే మంచి హ్యాండ్ రైటింగ్ ఆర్టిస్ట్, ఆయన బొమ్మలేస్తారు. సంగీతం దాసు గారి వల్ల అబ్బింది. ఈ రెండే అర్హతలు. సంగీతం అబ్బడం వల్ల ఏమైందంటే మేము కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత, అంటే ఓ 10-15 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా అందరినీ కూర్చోబెట్టి మాకు కీర్తనలు చెప్పేవారు. మా అదృష్టం ఏమిటో తెలియదు కానీ మా నుదుటి మీద కూడా బ్రహ్మ సంగీతం రాశాడు. రాయకపోతే శృతిలో కలవదు పాట, తాళంలో ఉండదు పాట. అందుకని సీతావర సంగీత జ్ఞానము ధాతవ రాయవలరా. ధాతవ రాశాడు కాబట్టి మాకు సంగీతం అబ్బింది. ఆ పశువు ఎరగం, తాళం పోవడం అనేది మేము ఎరగం. మా నాన్నగారు చెప్పిన కీర్తనలన్నీ ఒకటి తర్వాత ఒకదాని తర్వాత ఒకదాంతో పాడేసేవాళ్ళం. వారణాసి వారణాసి వరుణసి వారణాసి వారణాసి హరి సతతము ధనసుత విరగితులకు గతి వారణాసి వారణాసి గొరపాపులకు కుష్ఠురోగులకు భురిజరా పరిపీడితులకు గతి వారణాసి దారబంధు విద్యాహీనులకు నపారమూఢ చిట్టులకు యోగాచార కులభ్రష్టులకు సంసార వారణాసి నిర్మగ్నులకు వారణాసి వారణాసి. ఇది మార్కండేయ చరిత్రలో కీర్తన చెప్పేశారు, నేర్చేసుకున్నాం. ఇంకో కీర్తన హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీలలితే మామవ హిమగిరి తనయే హేమలతే. ఇటువంటి కీర్తనలు ఆయన చెవిని పడిన కీర్తనలన్నీ మాకు చెప్పేసేవారు. ఎలా నేర్చుకున్నారో సంగీత జ్ఞానం ఎలా అబ్బిందంటే ఇంకో కారణం కూడా ఉందండి. ఏకా సుబ్బారావు గారి విద్యాదర్పణం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు సంగీతం నేర్చుకునే వాళ్ళ ఇళ్లలో ఉంటుంది పిల్లల దగ్గర. అందులో ఏమిటంటే రాగాల్లో ఉండే స్వరాలు, ఆరోహణ అవరోహణ, మేళకర్త రాగాలు, అందులోంచి పుట్టిన జన్య రాగాలు, ఈ వివరాలు అన్నీ ఉంటాయి పుస్తకంలో. మా నాన్నగారికి అదే భగవద్గీత. ఇంట్లో ఆ పుస్తకం చూడడం, రేడియో కార్యక్రమాలు వినడం, కచేరీలు, రేడియోలో పాడే కీర్తన ఒకటి వినడం,
ఏదో ఫలన పర పర పరమేశ్వర వాచస్పతి రాగం. ఈ రాగం ఏమిటి ఎలా ఉంటుంది? ఆ విద్వాంసుడు పాడేసేవాడు. రేడియోలో కచేరీ అయిపోయిన తర్వాత ఈ వాచస్పతి రాగం ఏమిటి లక్షణం అని ఏకా సుబ్బారావు గారు విద్యాదర్పణం చూసుకుని ఆరోహణ అవరోహణ వెతుక్కుని ఇంట్లో పాడుకుని నెమ్మదిగా అందులో ఏ త్యాగరాజ కీర్తనో లేకపోతే దాస్ గారి కీర్తన వెతుక్కుని తాను పాడుకుని మాకు చెప్తూ ఉండేవారు. ఇదండి మా బ్యాక్గ్రౌండ్. ఇంతే. మా నాన్నగారు ఏ గురువు దగ్గర నేర్చుకోవాలా. ఆయనకి గురువు రేడియో, ఇంకో గురువు విద్యాదర్పణం. ఇంతే వచ్చింది జ్ఞానం. అరే పని చెప్పే కదా, పేద కుటుంబం అని. ఏదో స్కూల్ టీచర్కి పనిచేసేవారు. ఆయన హ్యాండ్ రైటింగ్ బాగుండేది. మంచి ఆర్టిస్టు. బొమ్మలు వేసేవారు. బొమ్మలు వేసి ఫోటోగ్రఫీ కూడా ఉంది. ఇవి ఉంటే పెద్ద అది ఉపాధి ఏం కాదు. దయదలిస్తే ఏదో బొమ్మలు వేయించుకునేవారు. ఆయన లేదనుకుంటే ఏదో ఫోటోగ్రఫీ. స్థిరమైనటువంటి ఆదాయం ఎక్కడ ఉంటుంది? పైగా 10 మంది పిల్లల్ని కన్నా మనిషి ఎలా పోషిస్తారు? వీళ్ళందరినీ ఎలా పోషించారో మేము ఎప్పుడు తెలుసుకున్నా అది బాధ, అది ఏమిటోలాగా ఉంటుంది. ఎలా పెంచారా మమ్మల్ని అందరినీ మా నాన్నగారని. సంగీతం ఏంటంటే ఆయన్ని బాధల నుంచి మరిపించేసింది. సంగీతం ఎంత కష్టం పడినా, ఎన్ని బాధలు పడినా సంగీతం ఆయనకి ఆసరాగా ఉండేది. అవన్నీ మర్చిపోయేవారు. మీరు నమ్ముతారో నమ్మరో, మధ్యాహ్నం మాకు మంచి ఆకలి వేస్తుంది 12-12:30 కంటే ఇంట్లో మా అమ్మ వంట ప్రయత్నం చేసేది కాదు. ఏమున్నాయి ఇంట్లో వండడానికి? అంత పేదరికం అనుభవించాం. అంత పేదరికంలో ఆయన ఏదో పాడుతూ కూర్చున్నారు. ఇదేమిటయ్యా ఇంట్లో బియ్యం లేవు, ఇలా పాడుతూ కూర్చుంటే ఎలాగని చెప్పేసి మా అమ్మ సన్నాయి నొక్కుతూ ఉండేది. ఆ టైంకి ఎవరి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇమ్మనేవారు. అంతే. అలా కాలక్షేపం అయిపోయేది. అలా జీవించారు ఆయన. అన్నీ మర్చిపోయి జీవించారు సంగీతంతో. అది విశేషం. అది నా సంగీతం ప్రారంభం కావడానికి కారణం మా నాన్నగారు మల్లారి శ్రీరామూర్తి గారు. మాకు, మా పిల్లలకి, మా తమ్ముళ్ళకి, మా అక్కయ్యలకి, నాకు 2 అక్కయ్యలు, 3 తమ్ముళ్ళు, మొత్తం 7. మా ఇంట్లో అందరికీ సంగీతం అబ్బడానికి కారణం మా నాన్నగారు. ఆయన చెప్పిన కీర్తనలు పాడుతుండేవడం మాకు అదే ఆస్తి. ఇంకా మాకు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఏం లేదండి, ఇదే ఆస్తి.